వెల్కమ్ టు వేద హోమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో అస్సలు నూనె వాడకుండా ఇన్స్టెంట్గా హెల్తీగా ఈ బ్రేక్ఫాస్ట్ కమ్ స్నాక్ని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చాలా హెల్తీ అయిన రెసిపీ అండి. పిల్లలకి బ్రేక్ఫాస్ట్గా అయినా చేసి ఇవ్వచ్చు, లేదు అంటే స్కూల్కి స్నాక్స్ బాక్స్లో కూడా చేసి పెట్టచ్చండి. చాలా బాగుంటుంది. ఇక రెసిపీ విధానంలోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు మెజర్మెంట్తో 1.5 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. అలానే దీంట్లోకి చిటికెడు సాల్ట్ వేసుకుంటున్నాను టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం. అలానే ఇప్పుడు కొంచెం వాము వేసుకుంటున్నాను. వాము వేసుకోవడం వల్ల మంచిగా పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకి కూడా డైజెషన్ అయితే అవుతుంది. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని మొత్తం కలిసే విధంగా కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతీ పిండిని మనం రెగ్యులర్గా ఎలా కలుపుకుంటామో అదే ప్రాసెస్లో కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టఫింగ్కి ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని దీంట్లోకి ఇక్కడ నేను నెయ్యిని అయితే వాడుతున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుంటున్నాను. ఈ రెసిపీని నేను అస్సలు ఆయిల్ యూస్ చేయకుండా చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పుని వేసుకుంటున్నాను. వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలానే మీడియం సైజు ఉల్లిపాయ, ఇంకా 2 పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను. వేసుకొని వీటిని బాగా కలిసే విధంగా కలుపుకుంటూ మంచిగా ఒక 2-3 నిమిషాలు సిమ్ ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి బాగా తురుముకున్నటువంటి ఒక క్యారెట్ని అయితే వేసుకుంటున్నాను. చిన్న సైజు క్యారెట్ని అయితే నేను ఇక్కడ తురిమేసుకొని వేసుకున్నాను. అలానే ముందుగా ఉడికించి ఇక్కడ స్మాష్ అయినా చేసుకోవచ్చండి, లేదు అంటే నేను క్యారెట్ తురుముకునే దాంతో తురిమేసుకున్నాను. అలా తురుముకొని అయినా కానీ ఉడకబెట్టిన ఒక బంగాళదుంపను అయితే వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిసేలా కలిపేసి పసుపు, ధనియాల పొడి, అలానే కొంచెం చాట్ మసాలా, కొంచెం గరం మసాలా, అలానే కొంచెం టేస్ట్కి సరిపడేంత సాల్టు, ఇక ఫైనల్గా 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకున్నానండి. కారాన్ని కాస్త చూసుకొని మీ స్పైసీ లెవెల్స్కి తగ్గట్టుగా వేసుకోండి, ఎందుకంటే ఇందులో పచ్చిమిర్చి అలానే గరం మసాలాలు వేసాం కాబట్టి. ఇప్పుడు మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసుకొని ఒక ఫైనల్గా దీంట్లోకి కొంచెం గుప్పెడ కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే దీంట్లోకి ఒక 1/2 చెక్క నిమ్మరసాన్ని అయితే పిండుకోండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇలా నిమ్మరసం వేసుకోవటం మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఇప్పుడు ముందుగా పెట్టుకున్న గోధుమ పిండి అయితే చక్కగా నానిపోయింది చూడండి. ఇప్పుడు దీన్ని మనం ఇలా సిలిండర్ షేప్ లాగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకొని ఈవెన్గా సమానంగా ఒక 4 పార్ట్స్లో అయితే కట్ చేసుకున్నాను. కొంచెం పెద్ద పెద్ద సైజులోనే చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్గా బాల్లో అయితే ప్రిపేర్ చేసుకొని ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా ఒక మంచి షేప్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకొని ముందుగా మనం కుక్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి స్టఫింగ్ ఉంది కదండి, ఆ స్టఫింగ్ని అయితే తీసుకొచ్చి కొంచెం కొంచెం ఇందులో స్టఫ్ చేసుకోవాలి. మీరు ఈ స్టఫింగ్లో కావాలి అనుకుంటే ఇంకా ఏమైనా వెజ్జెస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుందండి. పిల్లలకి తెలియకుండానే తినేస్తారు. మనం అన్ని వెజిటేబుల్స్ పిల్లలకి ఇచ్చినట్టు కూడా అవుతుంది. ఇప్పుడు ఈ కర్రీ అనేది బయటకు రాకుండా నీట్గా స్టఫ్ చేసేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా చక్కగా ఇలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ప్యాటీస్ లాగా ఇవి పల్చగా అయితే ఉండకూడదండి. నేను వీడియోలో చూపించిన విధంగా కాస్త మందంగానే ఉండాలి. చూడండి, ఈ ప్రాసెస్లో మొత్తం అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకున్నాను. నేను 4 ఉండలు చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ 4 అయితే అయ్యాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుంటున్నాను. పాన్ పెట్టుకొని ఫస్ట్ నెయ్యిని అయితే వేయకుండా ఫస్ట్ ప్లెయిన్గానే కాల్చుకోవాలి. చూడండి, 2 సైడ్స్ కూడా ప్లెయిన్గా కాల్చుకొని తీసేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆ నెయ్యి కూడా ఎక్కువ వద్దు అనుకుంటే కనుక ఇలా 2 సైడ్స్ కాల్చుకొని తీసుకోండి. అప్పుడు కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ లేదు మేము నెయ్యి ఎక్కువ యూజ్ చేసుకోగలం, మా పిల్లలు తింటారు అని అనుకుంటే కనుక నెయ్యిని కూడా అప్లై చేసుకోండి. అప్పుడు టేస్ట్ అనేది డబల్ అవుతుంది. చాలా చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ ఇలా బ్రేక్ఫాస్ట్గా చేసేసిన
లేదు అనుకుంటే లంచ్ బాక్స్లో కానీ స్నాక్స్ బాక్స్లో కానీ ఇలా చేసి పెట్టారంటే పిల్లలు రొటీన్గా తినే ఫుడ్ని బోర్ కొడుతుంది అన్నప్పుడు ఇలా కొత్తగా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారండి, కాకపోతే లైక్ చేయడం లేదు, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదండి. ప్లీజ్ అండి చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ అనేది నా ఛానల్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు అటు ఇటు ఫ్రై అయిన తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఈ ఎడ్జెస్ని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇక నేను మొత్తం అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. ఇంక ఇందులో నంచుకోవటానికి గట్ట ఏమీ అవసరం లేదండి, అలా డైరెక్ట్గా తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ ఇన్స్టెంట్ అయిన బ్రేక్ఫాస్ట్ కమ్ స్నాక్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.